దాన్ని కొంచెం ప్రయారిటీ పే చేసుకొని చేయండి. అదే సార్ ఒక చిన్న సబ్మిషన్ సార్ చెప్పండి. ఇప్పుడు మా మెయిల్ రావట్లే అంటున్నాం కదా, మీరు మెయిల్ ఐడి మార్చారు. నేను వేరే డిస్ట్రిక్ట్ నుంచి తీసుకున్నాను. SSA JGL మెయిల్కి వస్తుంది, అది లేదు ఇప్పుడు మాకు. DO JGL మెయిల్ వేరే ఉంది. నేను మీకు మెయిల్ ఐడి పంపిస్తాను, అది కొంచెం ఓకే సార్. ఓకే సార్. ఎవరు మాట్లాడేది ఇక్కడ వినాలి ఒక 5 minutes. సో ఇది ప్రోగ్రెషన్ ఇంకా హైదరాబాద్, మహబూబ్నగర్, పెద్దపల్లి, మేడ్చల్ ఇమ్మీడియట్గా ఇది 2 o'clock కల్లా కంప్లీట్ కావాలండి. ఎందుకంటే ఒకసారి చూడండి, నేషనల్ గ్రూప్లో అన్ని సర్వీసులన్నీ బ్లాక్ చేస్తూ ఉంటున్నాడు ఈరోజు చేయకుంటే. Today is the last date for progression as per direction issued from ministry. So please, from tomorrow many functionalities will be restricted. Okay, ఇమ్మీడియట్ గా దీన్ని ఇంతవరకు తెచ్చుకోకుండా మనకి మళ్ళీ ఇంతవరకు చేసి 4-5 స్కూళ్ళ కొరకు 4-5 జిల్లాల కొరకు మనకి ఇబ్బంది పెట్టుకోకండి, ఇమ్మీడియట్ గా చేయండి. ఓకే, నెక్స్ట్ ఇంకోటి క్యాస్ట్ అప్డేషన్ ఏదన్నా ఉంటే అది కూడా చేసేసేయండి. ఇంకోటి జూనియర్ కాలేజీలో కోర్స్ మిస్సింగ్ నేను పంపించాను. సో జన్గాం, జయశంకర్, మేడ్చల్, అమృత, మేడ్చల్ సార్ పంపిస్తాను సార్, 1 o'clock పంపించేస్తాను. తొందరగా పంపించేసేయి. ఓకే ఓకే. రంగారెడ్డి బాను సార్ పంపిస్తాను సార్. ఎప్పుడు పంపిస్తావు? తొందరగా పంపించేసేయి. ఓకే ఓకే. సో ఇప్పుడు యాక్చువల్ గా మేజర్ గా పెట్టింది ఏంటంటే క్లాస్ చేంజ్ల కొరకు సపరేట్ గా. ఇప్పుడు మీరు వాట్సాప్ చేసి వినాలి ఎవరు మాట్లాడేది. ఒక 5 నిమిషాలు వింటే ప్రశాంతంగా ఉంటుంది, మీరే ఇబ్బంది పడతారు లేదంటే. సో క్లాస్ చేంజ్ కొట్టేసేపటికి మనకు ఇక్కడ మీరు వాట్సాప్లో పెడుతున్నారు. సో దాన్ని మేము ప్రింట్ తీసుకొని మళ్ళీ దాన్ని ఫైల్లో వేయాల్సి వస్తుంది. సపోజ్ రేపొద్దున ఏదన్నా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏదైనా విజిట్కి వచ్చినప్పుడు పలానా పెన్ నెంబర్ చూపించండి అంటే మనం చూపించే పరిస్థితిలో లేదు, అన్ని ఫైళ్ళు దేవులాడాల్సి వస్తాయి. కాబట్టి దీనికి మీరు ఏదైతే పంపించేటి ఉన్నారో వాట్సాప్ కాకుండా ఒక సపరేట్ మెయిల్ ఐడి క్రియేట్ చేసినాం. సో ఒకసారి అందరి మెయిల్ ఐడి రాసుకోండి. కనబడుతుందా? తేడా ఉంది. ఓకే. సో ఇది PG, ఇది మెయిల్ ఐడి. సో కంపల్సరీగా ఈ మెయిల్ ఐడిలనే పంపాలి. వాట్సాప్లో మీరు ఎవరు చేసినా ఒక మేము చూస్తాం కానీ నీకు రెస్పాండ్ కామ్. సో ఇది మెయిల్ ఐడి. సో ఈ మెయిల్ ఐడికి ఇమీడియట్గా మీరు ఏదున్నా క్లాస్ ఎవరండి మాట్లాడేది వినకుంటే అక్కడ వెళ్ళిపో. జోగులాంబ ఎందుకు మాట్లాడుతున్నారు? మ్యూట్ చేసుకోండి. సో మీరు ఈ మెయిల్ ఐడికే కంపల్సరీగా పంపాలి. పంపేటప్పుడు కూడా ఇది మీరు మళ్ళీ చెప్తున్నాం, మీరు ఇది ఏదన్నా ఉంటే మళ్ళీ మీకు రివర్స్ పంపడం క్లియర్ గా. ఇక్కడ స్టూడెంట్ పెన్ నెంబర్ రావాలి ఫస్ట్, స్టూడెంట్ పెన్. ఎందుకంటే సర్చింగ్ రేపు పొద్దున ఈజీ అవుతుంది. స్టూడెంట్ పెన్ నెంబర్ రాసి మాధవరెడ్డి రేవల్లి పని. ఓకే, సబ్జెక్ట్ లో కంపల్సరీగా స్టూడెంట్ పెన్ నేమ్ రాసి క్లాస్ చేంజ్ ఫ్రమ్ 5th to something 6th to 7th ఈ విధంగా రాయాలి. ఈ విధంగా రాస్తేనే క్లియర్గా సబ్జెక్ట్లో ఇదే ఫార్మాట్లో ఉండాలి. ఒక్కొక్క పెన్కి ఒకటొకటి కంప్లీట్గా సపరేట్గా మీరు కంపల్సరీగా పంపాల్సిందే. ఓకే, ఎందుకంటే దీని ట్రాక్ ఉంటుంది. స్టూడెంట్ పెన్ ఉంటే ఇక్కడ రేపొద్దున ఎవరైనా అడిగినా కానీ కూడా మనం ఏదైనా ఒక ట్రాక్ చేంజ్ చేసుకుంటే ఇక్కడ స్టూడెంట్ పెన్ సర్చ్లో మెయిల్లో కొడితే మనకు ఆ స్టూడెంట్ది ఏం మార్చడం అనేది కూడా తెలియడానికి వీలుంటుంది. ఓకే, స్టూడెంట్ పెన్ కానీ మిగతా ఏదైనా కానీ క్లాస్ చేంజ్ కానీ ఇంకొకటి జెండర్ చేంజ్ ఏదైనా వచ్చినా మీకు డ్రాప్ బాక్స్లో ఏదైనా జెండర్ చేంజ్ అవుతుంది అట్లాంటివన్నీ కూడా ఇక్కడ ఉండాలి కంపల్సరీ. ఓకే, సో SO3 ఫామ్లు ఇవన్నీ కూడా క్లియర్గా అవే ఉండాలి. మళ్ళీ
ఉట్టిగా ఇట్లా రాసి సబ్జెక్ట్ రాసి అటాచ్మెంట్ లేకుండా పెడితే కూడా కాదు. సో దీనికి ఏది ఇష్యూ ఉన్నా మెయిల్ చేయాలి ఇప్పటి నుంచి, మెయిల్ చేయాలన్నా. ఎస్, ఇప్పటి నుంచి అన్ని కూడా మెయిలే, వాట్సాప్లో వద్దు. మెయిల్ చేస్తే ఏంటంటే మనకు ట్రాక్ అవుతుంది ఆడ. మాకు ఇప్పుడు ఏదన్నా ఒక స్టూడెంట్ పైన సెర్చ్ చేయాలనుకుంటే మనకు మెయిల్లో సెర్చ్ చేయొచ్చు మనం ఈజీగా. ఇక్కడ సింపుల్ సెర్చ్ కొడితే స్టూడెంట్ పైన కొడితే అన్నీ వచ్చేస్తాయి ఏదనేది. మీకు కూడా ఒక ఆథెంటికేషన్ ఉంటుంది. ఓకే, ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఇందులో? కంపల్సరీగా సబ్జెక్ట్లో స్టూడెంట్ పెన్, రేపు వస్తాం నాన్న హాస్పిటల్ తీసుకెళ్ళి, ఏపీఓ వాడికి కూడా పెయిన్ బాగా వస్తుంది. కామారెడ్డి. సో ఇక్కడ పెన్ నంబర్ రాసి క్లాస్ చేంజ్ ఫ్రమ్ అండ్ టు అని రాయండి క్లియర్గా. పెన్ నంబర్ మ్యాండేటరీ. ఓకే, ఇది. ఇంకొకటి ఇన్స్టిట్యూషన్ నుంచి ఒక హలో సార్, గుడ్ ఒక ఆఫ్టర్నూన్. 10 ఉన్నాయి. మేము ఒక జిల్లా నుంచి పంపించేటప్పుడు ఎక్సెల్ లో పంపిస్తాం కదా, సబ్జెక్ట్ ఒకటి పెడతాం. ఓకే, ఎక్సెల్ ఒక 10 మంది నాకు కావాల్సింది ఎక్సెల్ కాదు, ఇది SO3. SO3. ఓకే సార్, SO3 ఇవన్నీ అటాచ్మెంట్స్ పెడతాం మెయిల్ లో. ఇప్పుడు మేము ఏంటంటే ఒక 10 మంది ఒకటేసారి పంపిస్తాం మీకు. దానిలోనే స్టూడెంట్ పెన్లు మీరు అన్న డీటెయిల్స్ అన్ని ఉంటాయి ఎక్సెల్ లో. సబ్జెక్ట్ లో ఒక్క డిస్ట్రిక్ట్ పేరు పెడతాము, 10 స్టూడెంట్స్ డీటెయిల్స్ అంటాం. ఎక్సెల్ వద్దు. ఇప్పుడు ఒక్కొక్క స్టూడెంట్ కి ఒక్కొక్క మెయిల్ పెట్టమంటారా? ఒక్కొక్క స్టూడెంట్ ఒక్కొక్క మెయిల్ పెట్టండి, లేదా ఒక 4-5 ఉంటే కూడా సబ్జెక్ట్లో మనకు పెన్ నంబర్స్ కంపల్సరీ ఉండాలి. క్లాస్ చేంజ్ ఆఫ్ స్టూడెంట్స్ సార్ ఒక పని చేయండి సార్, ఒక 5 నుంచి 10 పెన్లు ఒకటే దాంట్లో వేసి ఒక PDF ఫైల్ పంపిస్తాం అన్ని వేసుకోవచ్చు. ఇప్పుడు ఏమవుతుందంటే నీకు కరెక్ట్ 10 మంది అయితే అది ఎవరిది ఏంది అనేది కూడా సర్చింగ్ కూడా ఇబ్బంది అవుతుంది. నీకు రిప్లై చేయడానికి కూడా ఏదైనా ఇష్యూ ఉందనుకో, అన్నిటికీ రిప్లై కొట్టలేము కదా, అన్నిటికి వస్తుంది ఒకటేసారి. స్టూడెంట్ పెన్ వైజ్గానే పెట్టండి, ఎప్పుడు వస్తుంటే అక్కడ ఎప్పటికప్పుడు పెట్టేసుకుంటూ ఉండండి. డైలీగా వీళ్ళు చెక్ చేస్తారు. ఇక్కడ సపరేట్ టీం ఉంది దీనికి. ఒక్కొక్క స్టూడెంట్కి ఒకటి పెట్టేసేయండి. ఓకే, ఇంకా సార్ అజయ్ సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్ మా దగ్గర ఒక 2-3 స్కూల్స్ లో ఒక 2-3 స్టూడెంట్స్ కి ఎట్లా చేసిన అంటే, వాళ్ళు సెకండ్ క్లాస్ లో యాడ్ ఆప్షన్ లేదని ఫస్ట్ క్లాస్ లో యాడ్ చేసిన. ఇప్పుడు వీళ్ళకి ఎట్లా చేయాలి సార్? ఇప్పుడు ఫస్ట్ క్లాస్ వరకు ఆప్షన్ ఎనేబుల్ ఉంది కదా, ఆప్షన్ డైరెక్ట్ స్టూడెంట్ కి యాడ్ చేయొచ్చు కదా. సెకండ్ క్లాస్ లో కొంతమంది పేరెంట్స్ ఇప్పుడు ఫస్ట్ టైం జాయిన్ చేసిన సెకండ్ క్లాస్ ప్లేస్ లో ఫస్ట్ క్లాస్ లో జాయిన్ చేసినారు. అది తప్పు కదా. అట్లా ఎంతమంది చేసిర్రు? ఒక 2-3 స్టూడెంటే ఉంది సార్. ఏమో ట్రై చేస్తాను నేను. నాకు చాలా జిల్లాలో ఇట్లా చేసిరు సార్ చాలా జిల్లాలో చేసిరు ఇట్లా. శంకర్ వాళ్ళకి క్లాస్ చేంజ్ ఉండదు, అది మాన్యువల్గా చేపియాల్సి వస్తుంది. కాకపోతే అది వాళ్ళు పర్మిట్ చేస్తారా లేదా తెలియదు. అట్లా ఓకే సార్, చేయొద్దు. థ్యాంక్ ఫస్ట్ దాని నుంచి వాళ్ళ నుంచి స్కూల్ నుంచి ఫస్ట్ మీరు లెటర్ రాపించుకోండి. పొరపాటు చేసినా ఇంకోసారి చేయమని చేసుకొని చూస్తే అప్పుడు చూద్దాం. ఇంకా ఓకే సార్. క్లాస్ స్టూడెంట్ యాడింగ్ ఫ్రమ్ క్లాస్ 2 to 12. ఒక్క నిమిషం. సో ఇది ఏదైతే మెయిల్ అడుగుతున్నామో అది ఓన్లీ డిస్ట్రిక్ట్ నుంచి రావాలి కంపల్సరిగా. SO1 ఆర్ AC ఆర్ APO ఇద్దరు ముగ్గురు లేరంటే TP కంపల్సరిగా DP మన DO స్టాంప్ రౌండ్ స్టాంప్ పెట్టి మీరు సైన్ చేసి పంపాలి కంపల్సరీ. ఒక్కొక్క స్టూడెంట్కి ఒకటి పెట్టాల్సిందే, ఎందుకంటే ట్రాక్ ఉంటుంది. అన్ని 2-3 పెట్టినా కానీ కూడా మళ్ళీ రివర్స్ చేస్తారు. సార్ సబ్మిషన్ మా సైడ్ నుంచి ఏంటంటే, ఇప్పుడు క్లాస్ చేంజ్ కానీ ఇవన్నీ మాకేమో తుప్పలు వస్తున్నాయి. మేము ఎక్సెల్ షీట్ లో చేస్తున్నాం, మీకు పంపించాం, మెయిల్ కూడా పెట్టాం మేము. కానీ పేరెంట్స్ డైరెక్ట్ ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు మండల్ వాళ్ళు స్కూల్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే DO ఆఫీస్ పంపిస్తున్నారు. మాకు కనీసం రోజు ఒక 100 మంది DO ఆఫీస్ లో మా రూమ్ లో నిండిపోతున్నారు. ఎందుకు ఇప్పుడు లాస్ట్ అని చెప్పినాము క్లియర్ గా. ఎవరి ఇయర్ ఇది కొనసాగుతుందనే ఈసారి మీకు ఇవ్వలేదు.
మీరు అలా అదే చేయాలనుకుంటే ఇప్పుడు చేయండి, లేదంటే చేయొద్దండి. అది మేమే అందుకనే జిల్లా నుంచి వస్తేనే చేస్తాం అంటున్నాం. కంపల్సరీ మేము పెట్టినాం, మీకు కూడా పెట్టినాం. అది ఒక 20 days అయినా కానీ మెయిల్ పెట్టినా కానీ మాకు ఇంతవరకు క్లాస్ చేంజెస్ కానీ దాంట్లో నేమ్ కరెక్షన్స్ తర్వాత యాడింగ్ ఈ 3 ఉన్నాయి. ఎక్కువ ఉంటే అందుకని ఎక్కువ ఉంటే ఎవరు చేయట్లేదు ఇక్కడ కూడా. ఏదో జిల్లా ఇప్పుడు ఎట్లుంటది అంటే జిల్లాలో ఒక 4-5 వస్తున్నాయంటే అది జెన్యున్ అనుకుంటారు. ఒకటేసారి వందలు పెడితే చేయట్లేదు. ఎందుకు తర్వాత ఇంతగా ఇక్కడ ఏంటంటే మాకు మేజర్ గా ఏంటంటే గురుకుల స్కూల్స్ ఆశ్రమ గురుకుల స్కూల్స్ కొరకు నుంచి చేయొద్దు, మీరు అలో చేయొద్దు, మేము కూడా చేయము, అట్లాంటి చేయొద్దు. ఇట్లా చేయకుండా ఉంటాం సార్. వాళ్ళు అది అడుగుతారు సార్. ఇప్పుడు ఇప్పుడు ఏదో ఈ మిస్టేక్ జరిగిందని చెప్పి ఏంటండి, తీసుకొని వస్తారు, రకరకాల ఆ, రికమెండేషన్లు తీసుకొని వచ్చి మా మీద ప్రెజర్ తెస్తున్నారు. ఇక్కడ డైరెక్ట్ చూసే ఎమ్మెల్సీ రికార్డ్ పరంగా చేస్తున్నారు. manipulation అంతా కూడా కరెక్ట్ గానే అనిపిస్తుంది మనకు. అప్పుడు అందుకని చెయ్యమనడానికి చెయ్యమనడానికి Yes, కాదు. sir. మేనేజ్మెంట్ చేసిన తప్పిదానికి స్టూడెంట్ బలైతున్నారు. ఇప్పుడు ఆ మేనేజ్మెంట్ ఏమన్నా చేద్దాం, మెమో ఇష్యూ చేస్తాం, అంత ఓకే. ఒకటి జెన్యున్ కేసులు ఉంటే కంపల్సరీ చేయాలా. చాలా మంది ఏంటంటే జెన్యున్ కేసులు కాదు వీళ్ళు మాట్లాడేది, గద్వాల కానీ నల్గొండ వీళ్ళు మాట్లాడేది జెన్యున్ కేసులు కాదు. అవును సార్. అదే మేము అనేది అదే సార్. జెన్యూన్ అవునా కాదన్నది మనకి ఎట్లా తెలుస్తుందండి? వాళ్ళు మ్యానిపులేట్ చేసే రికార్డింగ్ అంతా కూడా హెడ్ మాస్టర్ కరెక్ట్ సంతకం చేస్తున్నారు. నేను అనేది నీకు ఇప్పుడు లాస్ట్ ఇయర్ హెడ్ మాస్టర్ రికార్డు సంతకం ఉంటది కదా. చేస్తున్నారు, ఎంఈఓ గారు చేస్తున్నారు. అవసరమైతే వాళ్ళు పైరవీలతో డిఓ గారితో సంతకం చేస్తున్నారు. ఎమ్మెల్యే వాళ్ళ కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే గారితో చేస్తున్నారు, పిఏలతో చేస్తున్నారు, ఎమ్మెల్యేలతో క్లాస్ చేంజ్లకి ఎమ్మెల్యేలకు సంబంధం లేదు అన్న. నేను మాకు అనేది వస్తున్నారు, ఇక్కడ మా దగ్గరికి డైరెక్ట్ వస్తున్నారు. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆ స్కూల్లో మన దగ్గర సిఆర్పి ఉన్నాడు, లాస్ట్ ఇయర్ రికార్డు వెరిఫై చేపియండి, లేదంటే అడ్మిషన్ రిజిస్టర్ హెడ్ మాస్టర్ సంతకం ఇది ఒకటి. రెండోది ఏమంటున్నారంటే, చెప్పేది రెండోది యాజ్ పర్ ఆర్టీఈ నామ్స్ మేము ఏ క్లాస్ కైనా మనం మారొచ్చు. నెంబర్ అడుగుతున్నారు, ఆధార్ నెంబర్ అడుగుతున్నారు. ఇవన్నీ మాకు ఎందుకండి? మాకు ఆర్టీఈ యాక్ట్ లో మీరు ఏది ఉందో అది రాసి ఇవ్వండి అని అంటున్నారు. మేమెందుకు రాసి ఇస్తామండి? మీరు ఆర్టీలో క్లాస్ చేంజ్ చేయాలని లేదు ఎంకన్నా. ఆర్టీ ఇప్పుడు క్లాస్ క్లాస్ చేంజ్ చేయమని ఉందా? అప్రోప్రైట్ ఏజ్ ప్రకారంగా అప్రోప్రైట్ క్లాస్ లో ఉండాలని ఉన్నది. అది జాయినింగ్, అది జాయినింగ్ ప్రకాడు. నువ్వు క్లాస్ జాయినింగ్ గురించి అంటావు, నువ్వు క్లాస్ చేంజ్ గురించి అంటలేను నేను. క్లాస్ చేంజ్ అదే. ఇప్పుడు మాకు క్లాస్ ఇప్పుడు 4th ఉన్నాడు, ఏజ్ ఉంది, మాకు 7th ఏమని అంటున్నాడు. ఒకవేళ మా పిల్లవాడికి ఏజ్ లేదు, నేను అనేది 3rd లో ఉన్నాడు, 1st లోకి రావాలి అని అంటున్నాడు. అంటే ఇక్కడ ఏంటంటే కొంతమందికి నేను సమాధానం చెప్పడం చాలా కష్టమవుతుంది. నిజంగా మా దగ్గరికి వచ్చిన వాళ్ళలో మేము ఇక్కడ ఆఫీస్ అవర్స్ లో ఎమ్మెల్యేలు తర్వాత ఎమ్మెల్సీలు డైరెక్ట్ వాళ్ళు కాల్ చేసి మాకు డైరెక్ట్ ఫోన్ ఇస్తున్నారు. వాళ్ళకి మేము ఏం చెప్పాలని అర్థమైతలేదు. కొన్ని ఏమో డైరెక్ట్ గా డిఓ గారి దగ్గరికి పోయి సంతకం తీసుకొని వస్తున్నారు. తీసుకొని వచ్చిన వాటిని మేము మా దగ్గర అన్ని కూడా రికార్డ్ మెయింటైన్ చేయమన్నారు. మేము రికార్డ్ మెయింటైన్ చేస్తున్నాం. మొత్తం రికార్డ్ మా దగ్గర జెన్యున్ ఉంటే ఇప్పుడు మీరు జెన్యున్ ఉండి కరెక్ట్ అనిపించాలంటే పంపించండి. నేనే కాదు చేయమంటలేం కదా. జెన్యూనిటీ అనేది ఇప్పుడు వీళ్ళందరూ సంతకం పెట్టి మనకు అథెంటిక్ ఎవరు? ఎంఈఓ గారు, కన్సర్న్ హెడ్ మాస్టర్, తర్వాత ఈ ఇద్దరు పెట్టిన తర్వాత మన దగ్గరకు వచ్చిన తర్వాత కొన్ని కేసులు మన దగ్గరకు వస్తున్నాయి. డిఓ గారి దగ్గరికి కొంతమంది వెళ్తున్నారు. జెన్యూనిటీ అనేది ఎట్లా? ఎంఈఓ గారు సంతకం పెట్టిన తర్వాత జెన్యూనిటీ అనేది క్లాస్ ఇప్పుడు ఒకటి వాళ్ళ అడ్మిషన్ రిజిస్టర్ జిరాక్స్ పెడుతున్నారు, దాని మీద అటెస్టేషన్ చేస్తున్నారు. నువ్వు మాట్లాడిస్తలేవు ఎంకన్నా. నువ్వు ఫస్ట్ నువ్వు దానికి సంబంధించినవి అడ్మిషన్ రిజిస్టర్ ఏ క్లాస్ లో జాయిన్ అయ్యిందో చూసి క్లియర్ గా నువ్వు జెన్యున్ అనుకుంటే నువ్వు పంపి. అంతే, దానికి నువ్వు పంపిద్దాన్ని మేమేం అంటలేము. అందుకనే త్రూ డిస్ట్రిక్ట్ అని సార్ ఏజ్ ప్రకారం బాగా ఎక్కువ ఏజ్ ఉన్నప్పుడు సార్ వాళ్ళు ఏజ్ ప్రకారం క్లాస్ అడుగుతున్నారు. పాసిబుల్ మాట్లాడేది కుమరం భీమ్ సార్, కుమరం భీమ్ ఏజ్ ప్రకారం నేను అనేది అదే అబ్బా. నువ్వు లెటర్ తీసుకో, హెడ్ మాస్టర్ లెటర్ ఏజ్ ప్రకారం దాని ప్రకారం ఉందని నువ్వు జెన్యున్ ఫీల్ అయితే పంపు. మేము చేయనంటలేం కదా. నువ్వు చేయనని ఎవరేం చెప్తలేదు. నువ్వు ఫస్ట్ నువ్వు కరెక్ట్ గా ఉంటే మీరు సర్టిఫై చేయాలి. అందుకనే జిల్లాకి ఇచ్చింది. జిల్లా నుంచి కంపల్సరీగా ఎవరన్నా ఒకరు సర్టిఫై చేయాలి. ఇప్పుడు ఏమైతుందంటే తెలంగాణ స్టేట్ హైయెస్ట్ గా మార్పులు జరిగేది తెలంగాణనే. దీని నుంచి ఏమైతుందంటే తెలంగాణ స్టేట్ లో ఏదైనా మీటింగ్ పోయినప్పుడు హయ్యర్ ఆఫీసర్స్ ఆన్సర్ చెప్పే స్థితిలో లేరు. ఎందుకు ఇంత డేటా మ్యానిపులేషన్ అవుతుంది అనేది ఒక క్వశ్చన్. ఇంకోటి, డేటా మీ దగ్గర ఉన్న డేటా కరెక్ట్ గా లేదు, క్లాసులే కరెక్ట్ లేవు. 1 year లో ఇంతగానం చేస్తున్న క్లాస్ చేంజ్లు అంటే మీ డేటా కూడా తప్పే ఉంది అనే కాడికి వచ్చింది ఎంతగానం చేసినా. ఓకే.
నేను అనేది ఏంటంటే కరెక్టా కాదనేది మీరు జెన్యూనిటీ చెక్ చేసుకొని మీరు సాటిస్ఫై అయినాకనే పంపండి. అది కూడా ఇప్పటి నుంచి వాట్సాప్లో యాక్సెప్ట్ చేయొద్దన్నారు ఆఫీసర్లు. మీరు ఎట్లా చేస్తున్నారు? ఇదే వస్తున్నాయి కంప్లైంట్స్ ఇక్కడ. స్టేట్ ఆఫీస్కి వచ్చి యూనియన్ లీడర్లు వాళ్ళు అడుగుతున్నారు, క్లాస్ చేంజ్ అంటే ఎట్లా చేస్తున్నారు మీరు అంటే ఈ విధంగా అంటే వాట్సాప్లో ఎట్లా రిక్వెస్ట్ చేస్తావు నువ్వు, ఏం అథెంటికేషన్ నువ్వు, మీ పర్సనల్ పని ఇది అన్నట్టు లేదు సార్. అన్ని ఇట్లా ఈ విధంగా స్కాన్ కాపీలో సంతకాలు చేయించుకోవడానికి లేదు. ఏదన్నా కానీ ఏదైనా ఒక మెయిల్ సపరేట్ పెట్టమంటే ఈరోజు సపరేట్గా ఒక మెయిల్ క్రియేట్ చేసి, ఎందుకంటే మీకే కాదు ఇక్కడ మాకు కూడా ప్రెజర్లు ఉన్నాయి. కాకపోతే ఎందుకు మేము ఎవరు చెప్పినా అని కూడా ఒకటే చెప్తున్నాం, మాకు కరెక్ట్ రికార్డ్స్ ఉంటేనే చేస్తున్నాం, లేకపోతే చేయట్లేదు. మీరు కూడా అదే విధంగా క్లియర్గా ఉండండి, క్లీన్గా ఉంటేనే పంపించండి. చేయనని ఎవరు అనట్లేదు, మీరు ఏం దాన్ని చేయొద్దని మీకు అంటలేదు. నీ ప్రెజర్ నీకుంటే డిఓ దగ్గర నీకు అవసరం అనుకుంటే, నీకు ఇంకా జెన్యూనిటీ కాదు, నువ్వు ఇంకా సాటిస్ఫై కాబట్టి డిఓతో సంతకం చేసుకోనన్నా పంపి. అదే సార్ కొమరం చెప్పమలే. కొమరంభీంలో ఏజ్ ప్రకారం ఎక్కువ ఉన్నాయి సార్. అంటే కంటిన్యూస్ స్టడీ ఉన్నారు, బట్ పిల్లాడు ఒక 3-4 years క్లాస్ కంటే ఎక్కువ ఉన్నాడని ఇప్పుడు జంప్ చేయమంటుంది. అట్లాంటివి తీసుకోమంటారా? చూడు డిఓని అడుగు. ఆజా సార్, ఆజా సార్ ఏం చెప్తారనేది చూడు. వరంగల్ ఆజా సార్, వరంగల్ సార్, వరంగల్ చెప్పండి. జాయిన్ అయినాం సార్ మేము. కొద్దిగా ఎంయూలో వర్క్ అడ్జస్ట్మెంట్ మీటింగ్ లో ఉంటే జాయిన్ అయినామా? అదే ఇప్పుడు ఏమైతుందంటే క్లాస్ చేంజ్ చేయడం వల్ల ఒక్కసారి లాస్ట్ ఇయర్లో మనకు డ్రాప్ అవుట్ రేట్ 0 ఉంది, ఈ సంవత్సరం 0.5 వచ్చింది డ్రాప్ అవుట్, జస్ట్ బికాస్ ఆఫ్ క్లాస్ చేంజెస్. ఇప్పుడు పిల్లవాడు ఒక్కసారి ఇప్పుడు 6th ఉన్న పిల్లవాడిని మళ్ళీ 5th వేస్తామంటే ఆ పిల్లవాడు రిపీటర్ కింద వస్తాడు. రిపీటర్ కింద వచ్చినప్పుడు ఆ పిల్లవాడు కౌంట్ కాడు ఎన్రోల్మెంట్. మీకు రిపిటేషన్ డ్రాప్ అవుట్ రేట్ ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలో మీకు అందరికి క్లియర్గా చెప్పినాం. సో ఆ డ్రాప్ అవుట్ రేట్ క్యాలిక్యులేషన్లో క్లియర్గా ఏమన్నా ఉంటుంది, లాస్ట్ ఇయర్ 1 to 5th ఎన్రోల్మెంట్ ఇది టార్గెట్ ఇది ఉంటే, ఈ సంవత్సరంలో 1 to 5th వాళ్ళు 2 to 6th రావాలా. 2 to 6 ఎన్రోల్మెంట్ మైనస్ 2 to 6 రిపీటర్స్. ఎక్కడెక్కడైతే రిపీటర్లు వస్తారో అవన్నీ మైనస్ అయిపోతుంది. అట్లాంటప్పుడు నీకు ఏమవుతుంది, డ్రాప్ అవుట్ రేట్ అనేది ఎక్కువైపోతుంది. లాస్ట్ ఇయర్ 24-25లో -5 -6 ఈసారి 0.5కి వచ్చింది. సో ఐఆర్ ఆఫీసర్కి ఏం చెప్పాలంటే మనకు అర్థం కాని పరిస్థితి. కాబట్టి ఇది మనం చేసే చిన్న చిన్న పనుల వల్ల చాలా, అంటే ఒక నేషనల్ లెవెల్ అనేది తెలంగాణ పిక్చరే మారిపోతుంది. అదే ప్రాబ్లం మీరుకి. ఎందుకంటే మీరు మన నేషనల్ లెవెల్ కాన్ఫరెన్స్లో మీరు ఉండరు కాబట్టి మీకు ఉండదు. ఇప్పుడు ఏడబ్ల్యూపీ అప్పుడు మొత్తం సెక్రటరీ మేడం, ఎస్పీడి సారు, నేషనల్ లెవెల్లో ఎంఓఈలో సెక్రటరీ అందరు కూర్చొని మాట్లాడతారు, ఈ డ్రాప్ అవుట్ రేట్ ఏముంది, నీ రిపిటేషన్ ఏముంది, ఎందుకు పెరుగుతున్నారు, ఏం కథ అంటే అక్కడ ఉన్న టెక్నికల్ పీపుల్ మొత్తం ఆడ పక్కన కూర్చొని ఉంటారు. ఈ యూడైస్ పీపుల్స్ అందరు ఏంది చెప్పండి అంటే వీళ్ళందరి తెలంగాణ అంతా ఫోకస్ అండి. చాలా మటుకము మనకు వచ్చేటివన్నీ పేర్లు విపరీతంగా మారుస్తున్నారు. కొన్ని ల్యాక్స్ ఆఫ్ స్టూడెంట్స్ నేమ్ మారుస్తున్నారు, కొన్ని ల్యాక్స్ ఆఫ్ స్టూడెంట్స్కి క్లాస్ చేంజెస్ నడుస్తున్నాయి. ఈ విధంగా అని చెప్తారు. అప్పుడు సింపుల్గా వాళ్ళు అక్కడ నుంచి ఇక్కడ వాళ్ళకి మొత్తం వినపడతారు. అది మా బాధ. కాబట్టి నేను అనేది ఏంటంటే మీకు ప్రెజర్స్ ఉండొచ్చు కాదంట, కాకపోతే జెన్యూనిటీ మీరు కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. చేసేసి జెన్యూన్గా ఉంటేనే మీరు కంపల్సరీగా ఎవరున్నా మీరు ఎందుకు రిస్క్ తీసుకున్నారంటే ఏడీతోనే పెట్టియండి, లేదంటే జీవోతోనే పెట్టియండి, కాకపోతే జిల్లా నుంచే రావాలి. ఇప్పటి నుంచి ఈ రోజు నుంచి మెయిల్ కంపల్సరీగా నేను చెప్పిన మెయిల్లో వస్తేనే దాన్ని తీసుకుంటాం. నెక్స్ట్ మెయిల్లో క్లియర్గా రాయాలి. నేను చెప్పినా కదా, సపోజ్ ఒక కంపోజ్ చేసుకుంటా ఒకటి, సార్ స్టూడెంట్ యాడ్ ఆప్షన్ కూడా ఇస్తారా సార్? నేను చెప్పేది నాలా ఫస్ట్ స్టూడెంట్ పెన్ రాసి నంబర్ 2 ఏదన్నా పెట్టేస్తావు. ఫ్రమ్ క్లాస్ చేంజ్ స్క్రీన్ షేర్ చేయండి సార్. ఫ్రమ్ స్క్రీన్ షేర్ కావట్లేదు కదా. కనీసం ఎక్సెల్ షీట్ లో పంపించడానికన్నా ఈ విధంగా ఉండాలి మనకి క్లాస్ చేంజ్. ఓకే, ఈ విధంగా ఉండి మీరు క్లియర్గా ఈ ఫార్మాట్ మనకి. ఎందుకంటే సర్చింగ్లో ఎప్పుడన్నా ఏదైనా పిల్లవాడిని సపోజ్ ఏదైనా టీం వచ్చింది అనుకో నేషనల్ లెవెల్లో కంపల్సరీ వస్తుంటారు, ట్రైనింగ్ లెవెల్లో దేనికి వస్తుంటారు.
కంపల్సరీగా ఫిజికల్గా చూస్తారు. ఇక్కడ ఏం మెయింటైన్ చేస్తున్నాం అంటే రిజిస్టర్స్ ఇన్ని రోజులు మెయింటైన్ చేస్తాం. కాకపోతే అది కాకుండా ఏదైనా పలానా పిల్లవాని పైన ఏదైనా రేపు ఫ్యూచర్లో కంప్లైంట్ వచ్చినా అని కూడా ఈ ఈ పెన్ నంబర్ మీరు ఈ విధంగా రాస్తే మా దగ్గర ఉండేటువంటి దాంట్లో ఈ విధంగా మనం సెర్చ్ చేస్తే ఆ పెన్ నంబర్ మనకి ఎక్కడెక్కడ ఏమేమి జరిగింది అనేది క్లియర్ కనబడదు. దీని కొరకు ఓకే, మీరు కూడా జిల్లా నుంచి ఈ విధంగా తెప్పించుకుంటే బెటర్. ఓకే, సో స్టూడెంట్ యాడ్ ఆప్షన్ అడుగుతున్నారు కదా, స్టూడెంట్ యాడ్ ఆప్షన్లో యాక్చువల్గా వాళ్ళు ఒప్పుకోలేదు ఇంకా. సో మెయిల్స్ ఎప్పుడు పెట్టి నేను కంటిన్యూ మేము 30 తారీఖు మెయిల్ పెడుతుంటే వాళ్ళు వినకుంటే ఆఖరికి ఎస్పీడి గారితోనే లెటర్ సంతకంతోనే పంపించిన. ఓకే, సో ఈ విధంగా సంతకాలతోనే క్లియర్గా పంపించిన, ఇంకా ఇవ్వలే పర్మిషన్. సో వాళ్ళు ఎందుకు మిస్ అవుతున్నారు ఏం కదా కొన్ని రీజన్స్ కూడా రాసినాం. అందుకనే మదర్సాల నుంచి జాయిన్ అవుతున్నారు. ఓకే, మైగ్రెంట్ స్టూడెంట్స్ వేరే స్టూడెంట్స్ వస్తున్నారు, వాళ్ళకి పెన్ నెంబర్ లేదు. ఇంకొకటి ఓపెన్ స్కూల్లో పాస్ అయిన వాళ్ళు ఇప్పుడు కాలేజీలో జాయిన్ అవుతున్నారు. ఎన్ఆర్ఐ స్టూడెంట్స్ వస్తున్నారు, అదర్ కంట్రీ స్టూడెంట్స్ నేపాల్ దుబాయ్ వాళ్ళు వస్తున్నారు అని ఈ విధంగా జెన్యున్ రీజన్స్ రాసినాం. ఇవి ఉండేది మనకి జిల్లాకి 1, 2, 3, 4 ఉంటాయి. కాకపోతే మీరు అడిగేది ఏంటివి లాస్ట్ ఇయర్ నెగ్లిజెన్స్ నుంచి, స్కూల్స్ నెగ్లిజెన్స్ నుంచి అయిన దాని గురించి అడుగుతున్నారు మీరు. ఓకే, అయినా మన అది రాయలేం కాబట్టి ఈ రీజన్స్ పెట్టి కొంచెం మనం వాళ్ళని రిక్వెస్ట్ చేసినాం, ఇంతవరకు ఇంకా రాలే. కాకపోతే అక్కడ ఉన్న ప్రోగ్రామ్ అని నడితే ఆగస్ట్ 1st వీక్లో ఇస్తారు, అది కూడా జిల్లాలకు ఇప్పిస్తా అన్నాడు. కాబట్టి డిస్టిక్ లెవెల్లో ఇది వస్తుంది, దీన్ని కరెక్ట్గా వాడుకోండి. ఓకే, ఇంకా అదర్ స్టేట్ వాళ్ళు ఇంపోర్ట్ చేసుకోవడం లేదు, డ్రాప్ బాక్స్ లో ఉంటుంది. ఏవి అదర్ స్టేట్ స్టూడెంట్స్ ఇంపోర్ట్ చేసుకోవట్లేదు, అదర్ స్టేట్స్ వాళ్ళు డ్రాప్ అదర్ బాక్స్ లో స్టేట్ పెట్టేసి నెక్స్ట్ ఓకే ఇప్పుడు ఏమవుతుందంటే డ్రాప్ బాక్స్ నేను ఎప్పుడు అదర్ స్టేట్ వాళ్ళని తీసేస్తా, మా అదర్ మోడ్ ఆఫ్ స్టడీ అంటే నీ యొక్క మన డ్రాప్ బాక్స్ 5 lakhs ఉంది కదా, అది ఒక 40,000 50,000 వస్తే అప్పుడు జెన్యున్ అనుకోవచ్చు. ఇప్పటి నుంచే నీకు అన్ని పెడితే మీ సిఆర్పీలు అందరు ఫిజికల్ వెరిఫికేషన్ చేయకుండా అందరిని అదర్ మోడ్ ఆఫ్ స్టడీ, అదర్ స్టేటు, ఎక్స్పైర్డ్, లాస్ట్ ఇయర్ అందరినీ ఇన్యాక్టివ్ చేసిన వాళ్ళని మనకి ఇప్పుడు ఎంతమంది అడుగుతలేరు యాక్టివ్ చేయమని. ఇట్లాంటి కేసులు ఎక్కువైతాయి. ఎక్కువ రోజులు మనకి ఇంకా పోయినంత కాలం ఇవన్నీ మనం ఎంటర్టైన్ చేయలేం. మనమే రిస్ట్రిక్ట్ చేసుకున్నాలా. దయచేసి ఒకసారి చూడండి, మీరు ఎంత స్ట్రిక్ట్ ఉంటే మీ జిల్లా యొక్క డేటా అంత ప్యూరిఫై ఉంటుంది. నేను ఒక్కనే స్ట్రిక్ట్ ఉంటే ఏది కాదు. కాబట్టి మీరు ఆజాద్ గారు ఇప్పుడు పాలిటెక్నిక్ అండ్ ఐటీఐలో జాయిన్ అయిన వాళ్ళని కూడా మేము రీజన్స్ ఎంట్రీ చేయగానే డ్రాప్ బాక్స్ లో వాళ్ళని తీసేసేటట్టు ఒకసారి చూడండి. లే చేస్తా, చెప్తున్నాయి కదా. అదే ఇంకన్నా ఫస్ట్ మీ దగ్గర ఉన్న డ్రాప్ బాక్స్ ఎంత ఉంది చెప్తా చూడండి. ఇప్పుడు ఈరోజు అదే సార్, మహారాష్ట్ర స్టేట్ నుంచి మాకు అది డ్రాప్ బాక్స్ వస్తలేవు, అక్కడ నుంచి వస్తలేవు. ఇక్కడికి వచ్చిండ్రు పిల్లలు, న్యూ అడిషన్ చేయడమా వాళ్ళని ఏం చేయడం? అది డ్రాప్ బాక్స్ సంబంధం లేదు. ఓకే, ఫస్ట్ మన డ్రాప్ బాక్స్ తర్వాత అదర్ స్టేట్ మాట్లాడుతున్నాం. ఫస్ట్ డ్రాప్ బాక్స్ క్లియర్ కాదు చేయండి. సార్, నేను అట్లేను, అదర్ స్టేట్ నుంచి వచ్చారు పిల్లలు, వాళ్ళని ఇంపోర్ట్ చేసుకున్నాం అంటే వాళ్ళు రిలీజ్ చేయొచ్చు. అన్నా సంతోష్ గారు, నేను చెప్పేది ఫస్ట్ దాన్ని వదిలేద్దాం. ఫస్ట్ మన దగ్గర ఉన్న పిల్లల్ని స్కూళ్ళల్లో కరెక్ట్ గా చూపించుకోవచ్చు. వేరే స్టేట్ పిల్లలు పేరెంట్స్ పెట్టండి, మీరు పేరెంట్స్ ని వాళ్ళకి పెట్టియండి. ఆ పిల్లల పేరెంట్స్ వాళ్ళకి చెప్పండి, చెప్తే నీకు ఉంటుంది. ఇది మన డ్రాప్ బాక్స్ ఎంత వస్తుంది అంటే 5 lakhs ఉంది, 5,59,000. ఇదొక 40,000 అప్పుడు పెడితే నేను అదర్ మోడ్ ఆఫ్ స్టడీ అవన్నీ తీసేసి పెడతా. మీకు ఇప్పటి నుంచే అకౌంట్ చూపిస్తే మీరు అంతరంగా ఇంత పర్సెంటేజ్ పెరిగింది, అంత పర్సెంటేజ్ పెరిగిందని అది అసలే డీలా పడిపోతాం. అందుకోసమనే మీరు కూడా మండలాలకి ఇవన్నీ కలిపే పెట్టండి. ఇది ఏం నిజంగానే వీళ్ళంతా కొంతమంది జస్ట్ సర్వే చేయకుండా ఏం చేయకుండా అదర్ మోడ్ ఆఫ్ స్టడీలు పెట్టిన వాళ్ళు ఉన్నారు, అదర్ స్టేట్ పోయినారని చెప్పిన వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. సో ఇప్పటి నుంచే ఇప్పుడు ఈ స్టేజ్లో అవన్నీ ఎంటర్టైన్ చేయలేము. ఓకే, సో ఇప్పుడు నల్గొండలో ఎంత ఉంది? 12,000 ఉంది. సో ఈ 12,000లో ఒక 2,000 అంత ఉంటే మనము అప్పుడు దాన్ని అదర్ మోడ్ ఆఫ్ స్టడీలు ఇవన్నీ కన్సిడర్ చేసి తీసేయచ్చు. ఇంకా చూడండి మీ దగ్గర ఒకసారి.
డ్రాప్ బాక్స్ మేనేజ్మెంట్లో ఇంకా ఎంతమంది ఉన్నారు యాక్టివ్ ఫర్ ఇంపోర్ట్? 4,71,000 ఉన్నారు. ఇది 0 అయితే మిగతా దాని గురించి ఆలోచించవచ్చు. ఇప్పుడు ఏవైతే చూడండి ఇప్పుడే 96,000 డ్రాప్ అవుట్ మార్క్ చేసారు. ఇది కంపల్సరీగా ఈ సంవత్సరం చైల్డ్ వైజ్గా డిఓ గారు సర్టిఫై చేయవలసిందే. అది గుర్తు చేసుకోండి. చూడండి అదర్ మోడ్ ఆఫ్ ఎంతమంది పోయారు? 2,15,000 పోయారు. అసలు పాలిటిక్స్ స్టేట్ సెకండ్ ఆన్లైన్ లో ప్రతి స్కూల్ అండి, నాట్ ఈవెన్ గవర్నమెంట్, నాన్ గవర్నమెంట్, ఏదైనా సరే అన్ని స్కూల్స్ రికగ్నిషన్ స్టేటస్ టెంపరీ. అది ఎప్పటికీ కూడా రికగ్నిషన్ పర్మనెంట్ అని పెట్టకూడదట. సో అది టెంపరీ అనే చూసుకోవాలి. అది స్టేటస్ మీకు తెలిసిపోతుంది. అదొకటి మేజర్ గా తప్పులు చేస్తున్నారు సార్. ఈ A02 ఫామ్ లో ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి. సబ్మిషన్ సార్. చెప్పండి సార్. సార్ ఇంత డేటా మనం తీసుకుంటున్నాం కానీ తీరా అది స్కూల్ క్రియేట్ అయిన తర్వాత మళ్ళీ అన్ని అప్డేట్ మాడ్యూల్లోకి వెళ్ళి అన్ని అప్డేట్ చేయాల్సి వస్తుంది. ఒకసారి యుడెస్ కోడ్ వచ్చాక ఇప్పుడు మనం లాంగిట్యూడ్ లాటిట్యూడ్ తీసుకుంటున్నాము, అన్ని తీసుకుంటున్నాము, కాన్స్టిట్యుయెన్సీ తర్వాత క్లస్టర్ అవన్నీ తీసుకుంటున్నాము. కానీ మళ్ళీ డైస్ కోడ్ క్రియేట్ అయిన తర్వాత ఇవన్నీ కూడా మనం అప్డేట్ మాడ్యూల్లోకి వెళ్ళి ప్రతిదీ అప్డేట్ చేయాల్సి వస్తుంది. ఆ తర్వాతనే ఫర్దర్ గా ప్రొసీడ్ అవుతుంది. కొద్దిగా అవన్నీ కూడా డైస్ కోడ్ క్రియేట్ అయ్యేటప్పుడే అప్లికబుల్ అయ్యేటట్లు చూడండి. అంటే ఇప్పుడు ఇది MOE లో ఉన్నటువంటి ప్రాబ్లం. మనకు MOE లో ఫస్ట్ క్రియేట్ అవ్వకుండా, డైస్ కోడ్ క్రియేట్ అవ్వకుండా ఎక్కడ అబ్జెక్షన్ జరుగుతుందో అది ఫస్ట్ చెప్తున్నాం. ఇక్కడ ఈ అబ్జెక్షన్స్ అన్ని మనమే పంపిస్తున్నాం, తప్పులు పంపిస్తున్నాం, మళ్ళీ వాళ్ళు రిజెక్ట్ చేస్తున్నారు, 1 వీక్ తీసుకుంటున్నారు. మనకు డైస్ కోడ్ క్రియేట్ కావడానికి ఎంతైతే నెసరో అంత ఇన్ఫర్మేషన్ తీసుకుంటే బాగుంటదేమో. ఇది ఎక్కువైపోయేటప్పటికి ఏమవుతుందంటే అన్ని కన్ఫ్యూజన్ లో కొంతమంది మిస్టేక్ చేస్తుండొచ్చు. కానీ నేను అనేది ఏంటంటే మనకి డైస్ కోడ్ క్రియేట్ కావడానికి ఎంతైతే రిక్వైర్మెంట్ ఉందో అంతా తీసుకొని ఆఫ్టర్ దట్ మనం అప్డేట్ లో ఎలాగో చేయమంటున్నాం కాబట్టి అవన్నీ చేసేస్తారు. ఈ A02 ఫామ్ అనేది చాలా ముందు నుండి నడుస్తుంది ఫామ్. కొత్తగా మళ్ళీ ఇప్పుడు దీంట్లో అప్డేట్ చేయాలి, లేదంటే ఫామ్ ని తక్కువ చేయాలి, కాలమ్స్ తక్కువ చేయాలంటే ఇది మన లెవెల్లో కాదు, సెంట్రల్ లెవెల్లో జరగాలి. దానికి మరి ఆజాద్ గారు ఎప్పుడైనా మీటింగ్కి వెళ్ళినప్పుడు చెప్తారేమో. రైట్ అవే మనం A02 ఫామ్ లో చేస్తున్నటువంటి తప్పులు రిపీట్ చేయకండి అని చెప్పడానికి మనం ఈ 5 minutes మాట్లాడుకోవాలని ఇలా చెప్పాను. సో అది ఎవరైతే మీరు మన డిస్ట్రిక్ట్ లెవెల్లో అప్లోడ్ చేస్తున్నారో వాళ్ళు మాత్రం కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి. రిపీటెడ్ గా అదే వస్తున్నాయి. మళ్ళీ మీకు బ్యాగ్ పంపాలి, మళ్ళీ అడగాల, ఇవన్నీ కాకుండా ఒకసారి అప్లికేషన్ వచ్చిందంటే ఫుల్ ప్రూఫ్ వస్తే ఒకటేసారి అప్రూవ్ అయిపోతుంది. మనం కూడా అక్కడ సెండ్ చేసినాక వాళ్ళు కూడా ఇమీడియట్ గా అప్రూవ్ చేస్తున్నారు. ఈ రోజు చాలా MOE నుండి రిటర్న్ వచ్చినవన్నీ సింపుల్ థింగ్స్, DO నేమ్ లేదు, MO నేమ్ లేదు. సో అవి చెక్ చేసుకొని పెడితేనే బాగుంటది అనేది ఒక రిక్వెస్ట్. మళ్ళీ SO3 ఫామ్ గురించి ఆజాద్ గారు బాగానే చెప్పారు, కానీ నాకు సింపుల్ గా ఎవరైనా ఆన్సర్ ఇవ్వగలిగితే చెప్పండి సార్. ఒక క్లాస్ లో పిల్లాడు, సెకండ్ క్లాస్ లో ఉన్న పిల్లాడిని మనము 4 years 5 years ఇగ్నోర్ చేసి 6th క్లాస్ లో వచ్చాక రికగ్నైజ్ చేసి 2nd నుండి 6th కి చేంజ్ చేయండి అంటున్నారు. అది ఎట్లా సార్, ఎందుకు అవుతుంది అలా? సార్ యాజ్ పర్ ఏజ్ అడుగుతున్నారు సార్, ఏజ్ ప్రకారం అది చేయొచ్చా సార్? మనం అన్ని క్లాసులు జంప్ చేయించొచ్చా? మనం చేయకూడదని చెప్తాను, కానీ ఆ పేరెంట్ తీసుకొచ్చిన రీజన్ బై మిస్టేక్ గా వాళ్ళు యాడింగ్ ఆప్షన్ లేదని ఫస్ట్ క్లాస్ లో ఎంట్రీ చేస్తున్నారు. తర్వాత వాళ్ళు చేంజ్ ఆప్షన్ లేవడం మళ్ళీ క్లాస్ చేంజ్ చేపిస్తున్నారు సార్. అది ఏంటి 6th క్లాస్ లో అడ్మిషన్ తీసుకొని ఫస్ట్ క్లాస్ లో ఎంట్రీ చేస్తారు? యాడింగ్ ఆప్షన్ లేదని ఫిఫ్త్ క్లాస్ లో అడ్మిషన్ తీసుకొని వాడిని ఫస్ట్ క్లాస్ లో ఎంట్రీ చేసి నెక్స్ట్ ఇయర్ సెకండ్ క్లాస్ లో ప్రమోషన్ చేసినాక 6th క్లాస్ లోకి చేంజ్ చేయమని అడుగుతున్నారు. అంటే ఇప్పుడు మనకు 5th క్లాస్ డైరెక్ట్ అడ్మిషన్ లేదా, తీసుకోలేదు? యాడింగ్ ఆప్షన్ లేదు సార్. అది డైరెక్ట్ ఆప్షన్ వాళ్ళు తెలియక యాడ్ చేస్తున్నారు. అట్లా తెలియక కాదులేండి, తెలిసే కావాలని చేస్తున్నారు. ప్రతిదానికి వీళ్ళకాడికి తిరగాల, మేము ఏడే చేసుకుంటాము, రేపు క్లాస్ చేంజ్ చేయించుకుంటాము అని చెప్పి. అది మనం ఎంత చెప్పినా కింద ఉన్న HMs కి అర్థం కావట్లేదు, వాళ్ళు వినట్లేదు. రెండవ అంశము, ఒక స్కూల్లో 1 గాని 2 గాని 3 గాని 4 గాని కరెక్షన్స్ ఓకే. ఈ రోజు భద్రాద్రి కొత్తగూడెంకి వెళ్ళి ఎల్దండి అండ్ 2 మండలాల నుండి వచ్చాయి ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్. ఒకటే స్కూల్లో 8 కరెక్షన్లు, 6 కరెక్షన్లు,
అంటే హెచ్ఎంస్ కి అవగాహన లేకనా, లేకపోతే దాన్ని మన సిఆర్పిలు ఐడెంటిఫై చేయకనా, లేకపోతే ఎంఐఎస్ ఐడెంటిఫై చేయకనా? సార్ అది ప్రీవియస్ స్కూల్స్ వాళ్ళు ఇంపోర్ట్ చేసుకోకుండా లేదు, అడ్మిషన్ రిజిస్టర్ లో క్లియర్ గా ఉంది సార్. అడ్మిషన్ రిజిస్టర్ లో లాస్ట్ ఇయర్ సెకండ్ చదివాడు, సార్ ఇయర్ థర్డ్ వచ్చాడు. సార్ అడ్మిషన్ లో క్లియర్ గానే ఉంటది. బట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే యూడేస్ లో ఇంపోర్ట్ చేసుకోవట్లేదు ఆ స్కూల్ వాళ్ళు. సో ఆ 2-3 years అలా గడిచిపోతుంది. వాళ్ళు పిల్లలు మళ్ళీ టీసీ తీసుకున్నాక కొత్త స్కూల్లోకి వెళ్తే మళ్ళీ ఇక్కడ యూడేస్ లో చెక్ చేసుకుంటే 3 classes బ్యాక్ కనిపిస్తుంది. సో ఇలాంటి కేసులు జస్ట్ బ్యాక్ మనకి ఎంజేపీటీబీ స్కూల్ నుంచి 19 స్టూడెంట్స్ రికార్డ్స్ వచ్చింది సార్ ఒకటి. సో నేను ప్రస్తుతం అయితే చేయనని చెప్పాను, స్టేట్ ఆఫీస్ కి పంపిస్తా అని చెప్పాను. సో ఇలాంటి కేసెస్ ఉన్నాయి సార్. అంటే కొన్ని స్కూల్స్ ఏంటంటే 2-3 years అట్లనే డ్రాప్ బాక్స్ లో పెట్టేసి ఇంపోర్ట్ చేసుకోవట్లేదు. సో మళ్ళీ ఆ పిల్లలు ఆ స్కూల్లో నుంచి టీసీ తీసుకొని వేరే స్కూల్లోకి అడ్మిషన్ తీసుకుంటే ఇలాంటి కేసెస్ వస్తున్నాయి. ఇప్పుడు ఇది నా ప్రశ్న మీకు సూటిగా ఒకటే సార్, మన బాధ్యతనా, ఎవరి బాధ్యత? ఇప్పుడు హెచ్ఎంది సార్. ఎందుకంటే ఈ పిల్లగాడు ఇలాంటి సిచ్యువేషన్ లో ఉన్నాడని మనకైతే ఐడియా రాదు కదా సార్. మన వరకు వస్తే గానీ తెలీదు. అవగాహన కలిగించడం గాని, హెచ్ఎంస్ ఇది చేయించాలి అనేది గాని మనం చెప్పాలి కదా సార్. వాళ్ళు మనకంటే సీనియర్స్ సార్. సార్ మనము మీటింగ్లు పెట్టి ఎన్ని చెప్పినా అది వాళ్ళ నుంచి రావాలి సార్. అది హెచ్ఎంస్ గానీ ఆ స్కూల్లో ఎవరు యూడైస్ రెస్పాన్సిబుల్ పర్సన్ ఉన్నారో వాళ్ళ నుంచి రావాలి. ఎందుకంటే పర్టికులర్ సార్ ఒక్క విషయం సార్, ఒక్క నిమిషం సార్. ఇంకొకటి హైదరాబాద్ డిస్ట్రిక్ట్ లో పర్టికులర్ గా మాకున్న 31 ఎంజేపీటీబీలు ప్లస్ 40 టిమ్రిస్లు, వీటిల్లో హైదరాబాద్ టెరిటోరియల్ జ్యూరిడిక్షన్ లో ఉంది 10 కూడా లేవు సార్. ఫిజికల్ గా అవన్నీ ఎక్కడో సంగారెడ్డిలో లేకపోతే నల్గొండలో భువనగిరిలో అక్కడ ఉన్నాయి. ఫిజికల్ గా మా సిఆర్పి అక్కడికి వెళ్ళి వెరిఫై చేయటం అనేది ప్రాక్టికల్లీ ఇంపాసిబుల్ టాస్క్ సార్. అది అంటే అవి ఏంటంటే దాన్ని ఏమంటారు, కాన్స్టిట్యుయెన్సీకి ఒక స్కూల్ చొప్పున, ఒక బాయ్స్ స్కూల్ ఒక గర్ల్స్ స్కూల్ చొప్పున ఉన్నాయి. హైదరాబాద్ లో 15 కాన్స్టిట్యుయెన్సీలు ఉన్నాయి. కాన్స్టిట్యుయెన్సీకి 2 చొప్పున 30 స్కూళ్ళు, డిస్ట్రిక్ట్ ఒక స్కూల్ చొప్పున 31 ఎంజేపీటీబీలు ఉన్నాయండి. వీటిల్లో వాళ్ళకి ఇక్కడ అకామిడేషన్ దొరక్క ఫిజికల్ రన్నింగ్ ఏమో హైదరాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి, బట్ ఫిజికల్ గా ఉన్న స్కూల్స్ మాత్రం రంగారెడ్డి లేకపోతే మేడ్చల్ లేదంటే ఈవెన్ భువనగిరిలో కూడా ఉన్నాయి మా స్కూల్స్. సో మాకు ఈ హెవీ క్లాస్ చేంజ్ అంటే 3rd క్లాస్ నుంచి 5th క్లాస్ అనో లేకపోతే 6th క్లాస్ 7th క్లాస్ 8th క్లాస్ అంటే ఎక్కువ డ్యూరేషన్ వచ్చాయి. 90% ఆఫ్ కేసెస్ ఆ స్కూల్స్ నుంచే వస్తాయి. సరే, ఇప్పుడు దీన్ని మీరు మీ మెకానిజం ఏంటిదో మీరు మెకానిజం ప్రకారం చేసుకుంటూ పోవాలి. ఎంఐఎస్ అనేది మెయిన్ మనకు ఇంపార్టెంట్ పర్సన్. ఎందుకంటే ఇప్పుడు ఒక మండల్లో ఎన్ని స్కూల్స్ ఉన్నాయంటే తక్కువ స్కూల్, మీరు డిస్ట్రిక్ట్ లెవెల్లో 400 స్కూల్ చేయలేదు, 1000 స్కూల్ చేయలేదు. నేను స్టేట్ ఆఫీస్ లెవెల్లో ఇంకా లక్షల స్కూల్ చేయలేదు. మండల లెవెల్లో కొన్ని రెస్ట్రిక్షన్ ఉంటుంది. ఎంఐఎస్ గారు అక్కడ పర్ఫెక్ట్ గా చూసుకుంటేనే అవుతుంది. దానికి సిఆర్పి సపోర్ట్ చేయాలి. ఎంఐఎస్ కంప్యూటర్ టెక్నీషియన్, సిఆర్పి ఫిజికల్ పర్సన్. వాయిస్ రిపీట్ అవుతుంది. రవి సార్ ఒక్క నిమిషం. ఇప్పుడు సింగిల్ క్లాస్ చేంజ్ ఉంటేనేమో నార్మల్ గా పెట్టేసేయండి. మోర్ దాన్ 2-3 క్లాస్ గ్యాప్స్ ఉంటే మనకు కంపల్సరీగా SO3 పైన రీజన్స్ రాయండి. మీరైనా రాయండి. ఇప్పుడు అంటున్నాడు కదా, ఒకటి క్లాసు ఇది ఏది వాళ్ళు వేరే ఇట్లా గ్యాప్ వచ్చిన ఎవరు అన్నారు కదా, డ్రాప్ బాక్స్ లో ఉండి పికప్ చేసుకోలేదు, ఇట్లాంటివన్నా కనీసం రాయండి. ఎందుకంటే ఎవరికైనా చూపించినప్పుడు అది మనకి మేము సేఫ్ ఉండాలి. అది సార్. ఇక్కడ 2-3 అంశాలు ఉన్నాయి సార్. యాక్చువల్గా ఇప్పుడు ఎంజేపీటీ మన పృథ్వీ గారు చెప్పినట్టు ఎంజేపీటీలు టీమ్ రేస్లు కూడా ఇవన్నీ ఏంటంటే
ఇక్కడ ఇప్పుడు వనపర్తి నుంచి కావచ్చు, గద్వాల నుంచి కావచ్చు, లేకపోతే ఇంకో నారాయణపేట నుంచి కావచ్చు, ఇక్కడ నుంచి ఏం చేస్తున్నారంటే అక్కడ హైదరాబాద్ లెవెల్ ఎగ్జామ్స్ రాపిస్తున్నారు. అక్కడ బోనఫైల్ తీసుకొని అక్కడ ఏదో రాపిస్తున్నారు. అక్కడ వాళ్ళు ఏదంటే ఏ క్లాస్లో ఉన్నా కూడా వాళ్ళు ఆన్లైన్ చెక్ చేసుకుంటున్నారు బిఫోర్ ద అడ్మిషన్. వాళ్ళు ఇప్పుడు 5th నుంచి 6th పోతుండే, లేదా 4th నుంచి 5th వచ్చి అడ్మిషన్ ఉంటే అస్సలు యూడైస్ కు సంబంధించిన ఎలాంటి క్లాస్ చెకింగ్ లేదు వాళ్ళకు. వాడు అడ్మిషన్ వచ్చిండా లేదా, నా సీట్లు ఫిల్ అయినవే లేదా అనే ఉద్దేశంతో వాడు ఫిల్ చేసుకుంటున్నాడు. మొత్తం మీద అయితే వాడు క్లాస్ ఫిల్లింగ్కే ఆలోచన చేస్తున్నాడు. కానీ వాడు కరెక్ట్ జెన్యున్ గా నాకు వాడు ఎగ్జామ్ రాసుకొని కరెక్ట్ క్లాస్ నుంచి వచ్చిండా లేదా అనేది ప్రాబ్లం వస్తుంది అక్కడ. ఈ ప్రాబ్లమ్స్ అన్ని పెరగడానికే నేను మీతో ఇన్ని రోజుల నుంచి యాక్చువల్గా మీతో అడిగింది అదే. ఉంది సార్ సార్, పక్క తీసేసి డిస్ట్రిక్ట్ ఉంది కానీ మా దగ్గర లేదు. అంటే మా డిస్ట్రిక్ట్ లేదు లోనే లేదు చేంజ్ సార్, చేయడానికి వచ్చింది. తీసేసిండ్రు. ఆప్షన్ లేదు సార్. అదే సార్ లేదా సార్ డ్రాప్ పిక్ చేసుకొని క్లాస్ చేంజ్ చేసి ఉన్నది సార్, ఉన్నది లేదు సార్, నిన్న నిన్నటి నుంచి చేశాను. లేదు సార్. నిన్న చెక్ చేశాను, లేదు. ఈ రోజు కూడా లేదు, చెక్ చేసి. సరే అయితే నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక జిల్లా పరిషత్ స్కూల్ ఉందండి. అక్కడ ఫామ్ పంపిస్తున్నారు, SO3 ఫామ్ 5th క్లాస్ నుండి 6th క్లాస్ కి కావాలి అంటే హెచ్ఎం ఫిక్స్ చేసుకోవాలి. సో ఈ క్లాస్ ఎక్కడ ఉన్నాడంటే వేరే ఎక్కడో ఉన్నాడు, అతను అక్కడ డ్రాప్ గా ఉంది, మనం ఫిక్స్ చేసుకోవడం కష్టం. అది డ్రాప్ చేయించాల్సిందే కదా. చేయిస్తే మీరు SO3 ఫామ్ కూడా నింపాల్సిన పని లేదు, హెచ్ఎం డైరెక్ట్ తీసుకుంటారు. అట్లాంటివి కూడా పంపిస్తున్నారు. కొంచెం అట్లాంటివి అవాయిడ్ చేయండి. రెండవది క్లాసెస్ వాస్ట్ జంపింగ్ అనేది 1, 2 మీరు ఇప్పుడు దాకా రంగారెడ్డి నుండి వచ్చింది ఏంటంటే ఫస్ట్ క్లాస్ లో అడ్మిషన్ చేసుకొని సెకండ్ అయ్యాక మళ్ళీ 7th తీసుకోవడం అంటే అది ఐడెంటిఫై అయిపోతుంది నేషనల్ లెవెల్. మీ అందరూ తెలుసు దిస్ ప్లాట్ఫామ్ ఈస్ ఓపెన్ ఫర్ ఎవ్రీవన్. సో ఇక్కడ 2nd క్లాస్ నుండి 7th క్లాస్ కు కరెక్షన్ చేస్తున్నారు అనేది అందరికి ఐడెంటిఫై అయిపోతుంది. అట్లాంటివి అవాయిడ్ చేసేది మంచిది. ప్లస్ ఫస్ట్ ఏదైతే ప్రీవియస్ ఉంటుందో అక్కడ డ్రాప్ చేయించాకే SO3 ఫామ్ పంపించండి, ప్రయత్నించండి. అట్లయితేనే అవుతుంది. అట్లా డ్రాప్ అయిందనుకోండి మీకే వచ్చేస్తుంది. కొంతమంది వర్క్ అవుతుంది అంటున్నారు, కొంతమంది అవ్వట్లేదు అంటున్నారు. సరే అయ్యిందనుకోండి మీ లెవెల్లో అయిపోతుంది, మాకు ఫామ్స్ తగ్గిపోతుంది. సో నేను 1 month అయింది, 2nd of June నుండి జూలై నుండి తీసుకున్నాను, 31st వరకు ఉంది. ఇప్పటికే కొన్ని thousands of అప్లికేషన్స్ వచ్చాయి. ఏంటబ్బా ఎందుకు అంటే మరి ఒకటే సంవత్సరంలో అన్ని మాట్లాడుకున్నాయా, ఒకటేసారి చేంజ్ చేస్తున్నారా? ఇన్ని సంవత్సరాలు చేంజ్ అవ్వాలి కదా. ఒకసారి తప్ప అయింది, నెక్స్ట్ ఇయర్ రెక్టిఫై అయిపోవాలా, కాలేదు నెక్స్ట్ ఇయర్ అవ్వాలి. 4 years అవుతలేదు, 2 years అవుతలేదు. ఇవన్నీ కూడా కొంచెం మరి మండల లెవెల్లో మీటింగ్స్ పెడతారా, ఏం చేస్తారు, మీకు ఒక మెకానిజం అనేది మీరు క్రియేట్ చేసుకొని అది అవాయిడ్ చేస్తే మీకు పని తక్కువ, మళ్ళీ మాకు పని తక్కువ. ఇది మీరు ఆలోచించుకోవాలి. ఎందుకంటే మన చాలా పనులు ఉన్నాయి, వేరే వేరే పనులు. మాకన్నా సరే ఇప్పుడు నాకు SO3 ఫామ్ అండ్ E02 ఫామ్ లు పెట్టాడు కానీ మీకు మాత్రం డిస్ట్రిక్ట్ లెవెల్లో చాలా పనులు ఉన్నాయి కదా సార్. డబుల్ వాయిస్ వినిపిస్తుంది సార్. SO3 ఫామ్లు A02 ఫామ్లు చూసుకుంటూ కూర్చుంటే మిగతా పనులు ఎట్లా చేస్తారు? కానీ అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, మై సిన్సియర్ రిక్వెస్ట్ ఇస్ టు మినిమైజ్ ది వర్క్లోడ్ ఆన్ యువర్ సెల్ఫ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఆల్. నేను ఎక్సిట్ అవుతున్నాను. ఓకే అండి, ఏమన్నారు స్టూడెంట్ దానిపైన ఇంకా టెక్నికల్ గా ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా? ఉంటే ఒక 5 minutes. సార్ S03 లో ఫిజికల్ ఫామ్స్ పంపించమంటారు ఆఫీస్ కి? S03 ఏంది? ఇదే సార్ క్లాస్ చేంజెస్. ఒక్క స్కూల్ నుంచి 85 ఇచ్చారు, మా దగ్గర ఇప్పుడు 200-300 పెండింగ్ ఉన్నాయి సార్. మేలే, రంగారెడ్డి నో ఫిజికల్ ఓన్లీ మెయిల్. సార్ అన్ని స్కాన్ చేయాలంటే మాకు ఇక్కడ టైం సరిపోవట్లేదు సార్, మ్యాన్ పవర్ కూడా లేదు. సరిపోయినప్పుడే ఒక్కొక్క పెన్ నెంబర్ అంటే చాలా కష్టం అవుతుంది. మీకు ఎప్పుడు సరిపోతే అప్పుడే పెట్టు. ఓకే, వాళ్ళు ఇచ్చిన తర్వాత ఏమో మేము ఇచ్చి 15 రోజులు అయింది, 20 రోజులు అయింది అని చెప్పేసి మాకు ఫోన్ చేస్తున్నారు. ఎప్పుడు వీలైతే అప్పుడు పెట్టు. ఓకే, ఒక్కొక్క దానికి ఒకటి పెట్టాల్సిందే.
నీ టాప్ ప్రయారిటీని బట్టి ఎవరిది ఏ క్లాస్ని బట్టి చూసుకొని నువ్వే చేసుకో. ఇంకా నీ దగ్గర ఎక్కువ వస్తున్నాయి అంటే లాస్ట్ నీ డేటా సరిగ్గా లేదని అర్థం అవుతుంది, అది ఆలోచించు. సార్ ఎంత చెప్పినా ప్రైవేట్ స్కూల్స్ పట్టించుకోరు కదా సార్. అది కాక డబుల్ ప్రమోషన్ డిమోషన్ కూడా చేస్తున్నారు, అది కూడా పంపిస్తారు. ఏ నీ లెటర్ తీసుకో, డబుల్ ప్రమోషన్ లైక్ సింగిల్ అదే క్లాస్ proof ఉంటేనే పెట్టించుకొని క్లియర్ గా చెప్తున్నా. మళ్ళీ రవి సార్ క్లియర్ గా ఉన్నాడు, సింగిల్ క్లాస్ ఉంటేనే చేస్తారు. డబుల్ క్లాస్ ఉంటే సపరేట్ లెటర్ హెచ్ఎం తోనే రీజన్స్ మీరన్నా రాసి దానిపైన రాయాలి రీజన్స్ ఏందని. అంతేగాని ఫస్ట్ క్లాస్ అని తీసుకుపోయి ఎయిత్లో వేస్తా, ఎయిత్ అని తీసుకు ఫస్ట్లో వేస్తా అంటే ఇయ్యారు. ఓకే అండి, థ్యాంక్ యూ. సో మెయిల్లోనే పంపాలి. ఒకటొకటి సింగిల్, ఒక్కొక్క రిక్వెస్ట్కి ఒకటే రావాలి, ఒకటే పెన్కి ఒకటే రావాలి. రెండున్నా నీకు రిప్లై రాదు, మళ్ళీ మళ్ళీ చెప్పాలి. కాబట్టి మీటింగ్లో కాన్సన్ట్రేట్గా వినండి. అదే సార్, ఒకటి ఇంకోటి ఏంటంటే నిన్నటి నుంచి ఒకటి ప్రాబ్లం వచ్చింది. టీఎస్పిఎస్ఎల్ని ఓటీఆర్ లో డబల్ రిపిటేషన్ క్లాసులు ఇవ్వడానికి ఆప్షన్ ఇచ్చినప్పుడు మీరు ఎందుకు రెస్ట్రిక్ట్ చేస్తున్నారు అనేది పేరెంట్స్ అడుగుతున్నారు. ఒకరిద్దరు వచ్చింది మా సమస్య. ఎక్కడ టీజీపీఎస్సి వెబ్సైట్ లో అంతకు ముందు మనకు ఒక అకాడమిక్ ఇయర్ కి ఒకే క్లాస్ చూపించింది. ఇప్పుడు రెండు అంటే టీజీపీఎస్సి అప్లికేషన్ లో సార్, అంటే మామూలుగా మనం పెద్దవాళ్ళం చేసుకునే అప్లికేషన్ లో టీజీపీఎస్సి ఎగ్జామ్ గ్రూప్ ఎగ్జామ్ సార్. టీజీపీఎస్సి అప్లికేషన్స్ లో ఓటీఆర్ రిజిస్ట్రేషన్ లో అంతకు ముందు ఒక అకాడమిక్ ఇయర్ ఒకటే క్లాస్ ఇచ్చేది ఛాన్స్. ఇప్పుడు ఒకటి రెండు అకాడమిక్స్ లో సేమ్ క్లాస్ కూడా ఇస్తున్నారు, వాళ్ళే ఛాన్స్ ఇచ్చారు. అట్లా టీజీపీఎస్సీ ఏం కలిగింది, మీరు మనం చేసుకోవద్దా అని పేరెంట్స్ అడుగుతున్నారు ఒకరిద్దరు. దేని గురించి? దానికి దీనికి ఏం లింక్? క్లాస్ చేంజ్ రిపిటేషన్ కోసం. అయితే సార్ రిపిటేషన్ నేను అనేది చెయ్యొద్దు. చూడు, ఒకటి క్లియర్ గా వినండి. ఫిజికల్ గా స్కూల్లో ఏది ఉందో ఆన్లైన్ లో అది ఉండాలి. యూడేస్ అనేది ఫిజికల్లీ రిఫ్లెక్ట్ చేయాలి. నీకు అకాడమిక్ రూల్స్ ఏమున్నాయో దాని ప్రకారం ఇది ఉండాలి. అంతేగాని యూడేస్ ప్రకారం అకాడమిక్ రూల్స్ ఉండవు. నువ్వు ఏం చేస్తావో అది నీకే ఇచ్చింది. జెన్యూనిటీ ఉందా ఏది ఉందో నువ్వు పంపించేసి ఏమని అను. ఓకే, కాకపోతే కంపల్సరీగా డాక్యుమెంటేషన్ ఉండాలి మీ దగ్గర. సింగిల్ క్లాస్ దానికి ఏందనేది కూడా క్లియర్ గా రీజన్స్ రాసి పెట్టుకోలేదంటే యశ్వతి పైన రాయండి. రీజన్ రాసి పెట్టుకుంటే మీకు కనపడుతుంది, మాకు కనపడుతుంది. అంతేగాని ఏదో గుట్టి యశ్వతులు పెట్టుకుని అది పెట్టుకుని, ఇప్పుడు ఫస్ట్ క్లాస్లో ఉన్నాడు పిల్లోడు, నువ్వు 4th క్లాస్ చేయమంటున్నావు. ఎందుకు రీజన్ అనేది రాయాలి. రిపీటర్ ఉంటే రిపీటరా, పేరెంట్దే, కాన్సెంట్ అవన్నీ లెటర్ ఇవన్నీ తీసుకొని చెయ్యి. ఎవరు వద్దన్నారు? ఇప్పుడు ఇంకా ఎన్రోల్ చేసుకుంటా పోతావు ఇట్లనే. ఓకేనా, థ్యాంక్ యూ. ఈ కాలేజ్ కోర్స్ పంపని వాళ్ళు ఇమ్మీడియట్గా పంపండి. మళ్ళీ చెప్తున్నాను, మనకి క్లాస్ చేంజ్లో జూనియర్ కాలేజెస్ ఉంటే ఎంబీఓ సిగ్నేచర్ అవసరం లేదు. ఓన్లీ వాళ్ళ కాలేజ్ ప్రిన్సిపల్ ఉంటే తీసుకోండి. దాన్ని ఏదైనా మీకు ఇంకా ఫర్దర్ కావాలంటే ఏదైనా అడిగితే అడగండి వాళ్ళు. ఓకే, డ్రాప్ బాక్స్ అయిపోయింది, ఆల్రెడీ డిస్కస్ చేసినాం.